నాయకుడు చెల్లి వరుస అయిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఎంతో దారుణంగా గురించి అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అన్ని రంగాల్లో ముందున్నాము మహిళలం. వైద్య, విద్య, లేదంటే రాజకీయాల్లో. ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువ మంది మహిళలు ముందుకు వస్తున్నారు. మాలాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో తిట్టించుకో విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం. అట్లాగే ప్రజా సేవ చేయడానికి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాము మేమంతా. ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకే తీరు, ఈనాడు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు. అనగనగా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు పేరు రప్పారప్ప స్కూల్. అక్కడ స్టూడెంట్స్ అందరూ ఏమని చెప్తారంటే వాళ్ళ స్కూల్లో పెట్టుబడులే తిట్లు. మీరు ఎంత తిడితే అంత మీకు మంచిది, మీరు తిడితేనే మనకు ఓట్లు పడతాయి అనే భావనతో ముందుకు వెళ్తున్నారు. ఎంత తిడితే అంత, ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకు. జగన్మోహన్ గారు మా నంద్యాల ఎన్నికల ముందు వచ్చినప్పుడు పాపం ఆయన స్క్రిప్ట్ లేదే చదవలేరన్నమాట. దాంట్లో ఇలా పేపర్ చూసుకుంటూ నా వెంట్రుక కూడా పీకలేరు అని అంటారు. అదేం పాండిత్యమో మరి. ఆ పాండిత్యాన్ని కూడా నా వెంట్రుక కూడా పీకలేరు అని చూస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఆల్రెడీ మీ వెంట్రుకలు పీకారు, ఇంకా బొచ్చు ఒకటే ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను.